టీవీ మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। సుఖినో భవంతు ట్రస్ట్ ద్వారా ఎందరి జీవితాలలో వెలుగులు నింపుతూ వారి జీవితాల్లో అమ్మగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమాజ సేవకురాలు రత్నప్రభ గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు। నమస్కారం మేడం। సుఖినో భవంతమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను। సో ట్రస్ట్ పరంగా ఎలాంటివి విమర్శలు లేవు, సో వ్యక్తిగతంగా విమర్శలను ఎదుర్కొన్నానన్నారు ఒక మహిళగా। సో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు? ఏముంటుంది, మనం బయట బిజినెస్ లో బయటకు వెళ్తాము, లేట్ అవుతుంది। ఇప్పుడు అంటే మనకి క్యాబులు ఉన్నాయి, ఆటోస్ ఇవన్నీ ఉన్నాయి। ఒకప్పుడు ఆటో స్టాండే ఎక్కడో ఉండేది, ఆటో మాట్లాడుకోవాలి, ప్లస్ మనకేంటంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి। బస్సులో అయితే 4 రూపాయలతో పోయేది, ఆటోలో అయితే 50 రూపాయలు పెట్టాల్సి। ఇలాంటి టైంలో బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అయింది అనుకోండి, అర్ధరాత్రి 11 అయితే 10 అయితే కూడా అర్ధరాత్రి। ఇప్పుడు 12 గంట అయినా అర్ధరాత్రి అనేవాళ్ళు ఎవరు లేరు, ఇంటి ముందు క్యాబ్ దిగుతాము వచ్చేస్తాము। అప్పటి పరిస్థితి అలా ఉండేది కాబట్టి ఇంక చిన్న చిన్న విమర్శలు అయితే నేను ఎదుర్కొన్నాను। అది బిజినెస్ పరంగా నేను కష్టపడి పైకి వచ్చిన దాన్నే చిన్న చిన్నగా బిజినెస్లు చేసుకుంటూ, కాకపోతే మాత్రం విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి, నాకే కాదు ఎవరికైనా వస్తాయి। ప్రతి మహిళ ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు। అంటే వారి ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని అవతలి వాళ్ళు ఆలోచించకుండా పక్కనున్న వాళ్ళు ఎవరో కాదు మళ్ళీ మన మహిళలే కూడా దూషిస్తున్నటువంటి సన్నివేశాలను కూడా చూస్తుంటాం। సో మీరు ఏం చెప్తారు అలాంటి వారికి? మన మహిళలే అదే వాళ్ళకి అంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని అంటారు? అసలు వాళ్ళకి అంటే వాళ్ళ మిడిమిడి జ్ఞానం అంతే, ఇంకా అది వాళ్ళ భర్త అంటారు ఏదో అంటారు కదా, మరి అలా ఏమన్నా ఉంటుందేమో నాకు తెలియదు। ఎందుకంటే నాకు తెలిసినంత మటుకి నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మన కళ్ళతో చూడండి చెవులతో వినండి ఏది కూడా మనం ఒక మనిషిని అనకూడదు। వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటో తెలియదు మనకి, మనం వాళ్ళని పోషించలేము। ఇవన్నీ జనరల్ టాపిక్సే, నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు। కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు కాసేపు వింటారు, అవతలకి వెళ్తే ఇవే మాట్లాడతారు। ఇప్పుడు ఆ మాట నేను చెప్పినా కూడా అవతలకి వెళ్ళి పెద్ద ఈమెంటి మనకు నీతులు చెప్పేది అంటారు। వాస్తవం, ఇది మహిళల్లో చాలా మటుకు ఉంటుంది, ఇప్పటికి కూడా ఉన్నాయి, నేను ఇప్పటికి కూడా చూస్తున్నాను, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి। మార్పు మనలోనే రావాలంటే మార్పు ప్రతి ఒక్కళ్ళను రావాలి, అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కూడా కాదు, వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వాలి। అంటే వాళ్ళకు ఒక దెబ్బ తగిలితే కానీ తెలియదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంటే ఆ పరిస్థితి అనేది వాళ్ళకి వస్తే కానీ వాళ్ళకి మంచి చెడు అనేది తెలియదా అనిపిస్తుంది। మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది। ఇప్పుడు కూడా స్నేహం పేరుతో దగ్గరికి వెళ్ళి వాళ్ళు అవమానాలు పడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి, పొరపాట్లు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి। అలాంటి మహిళలకి మీరు ఇచ్చే సూచన ఏంటి? మన జాగ్రత్తలో మనం ఉండటమేనమ్మా। ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది గెట్ టుగెదర్ అని కలుస్తున్నారు, దాంట్లో మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు। ఆ ఫ్రెండ్షిప్లో డబ్బులు తీసుకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు, క్లోజ్ అయ్యి మ్యారేజెస్ దాకా వెళ్ళి, అంటే నాకు తెలిసినయే నేను చెప్తున్నాను, నేను ఇది చూసి విన్నది కూడా కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళి క్యాన్సిల్ అయినవి ఉన్నాయి। తర్వాత అది తప్పే, అది కరెక్ట్ కాదని తెలుసుకొని, అది ఏంటంటే ప్రతి వాడు మనకు మనంగా ఆలోచించుకోవాలి। ఇది ఏంటంటే ఇప్పుడు తనకేదో ఒక మహిళ వెళ్తుంది బయటకి, నాకు చెప్పెళ్ళదు కదా నేను జాగ్రత్తలు చెప్పడానికి, మీకు చెప్పెళ్ళదు కదా, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు, అవసరమైతే చెప్పకుండా వెళ్తారు। ఎంతవరకు మనం చేయగలుగుతాం? సందేశం చెప్తాము, ఏం చెప్పలేం కదా। విమర్శలు అంటే అందుకే వస్తాయి విమర్శలు। సో అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి మీ అనుభవాన్ని రంగరించి వాళ్ళకి చెప్పే ఒక సూచన, మనము ఎప్పుడు వాళ్ళకి చెప్పకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కొంతమంది అనుసరించవచ్చు। సూచన అంటే పొరపాటు ఎక్కడ జరుగుతుందంటారు? లగ్జరీస్ నాకు తోచినంత మటుకి కొంత లగ్జరీకి అలవాటు పడుతున్నారు, సరదాలకు అలవాటు పడుతున్నారు, బయటకు వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది, బయటకు వెళ్ళాలి। ఈరోజు ఖాళీగా ఉన్నాము అంటే ఎక్కడో చోటకి వెళ్ళాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, లేదంటే ఒక రిసార్ట్కి వెళ్ళాలి, అలా ఎక్కడో చోటకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు పొరపాట్లు జరుగుతున్నాయి। ఓకే, ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది మన ఫ్యామిలీతో కూడా చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అంటే ఒక 10 మంది ఉంటే చేసుకోవచ్చు, ఒక ఇద్దరే చేసుకునేటప్పుడే పొరపాటు జరుగుతుంది। అది ఏంటంటే అది ఆలోచన చేసి వెళ్ళాలి వాళ్ళు, అలా వెళ్ళొద్దనే చెప్తాను నేను। ఎందుకంటే కొన్ని అనుభవాలు మనం చూస్తుంటే తెలుస్తాయి, ఆ పాప వెళ్ళింది ఇలా అన్నారు అలా అన్నారు కామెంట్ చేశారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన జాగ్రత్తలు మనం లేకపోవడం వలన వస్తున్నాయి।
అంటే ఎవరైనా సరేనమ్మా జాగ్రత్త అలవాటు చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, ముందడుగు వేయాలి. ఓకే. మహిళలు ఎక్కువగా పొరపాటు చేయడానికి కుటుంబం పరిస్థితులు కూడా ఏమన్నా దోహదం చేస్తాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాయి అవి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం ఉంటుంది. ఒకళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉంటుంది, ఒక్కళ్ళకి అది చేత కాదు, కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దానివల్ల వాళ్ళు ఏదో కుటుంబాన్ని పోషిస్తాము పైకి తీసుకొస్తామని కలలకు అంటారు. అది వాస్తవం కాదు. అది ఓకే, అది కొంతవరకే ఉంటుంది. అది ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు. అది ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆసరా అవ్వదు. ఏదైనా కష్టపడి సంపాదించుకున్నదే వాళ్ళ వరకు వాళ్ళు పైకి రాగలటానికి దోహదపడుతుంది. అంతే తప్ప ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు, మనం పెట్టం వాళ్ళకి, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు అనేది మనం అంటాం కరెక్టే, ఎందుకంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయలేం కాబట్టి. కానీ ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఆ విషయంలో నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, వారి నిజాయితీయే వారికి శ్రీరామ రక్ష. వారి కష్టమే వాళ్ళు బ్రతుకు తెరువుకు దారి అంటారు. ఉండొచ్చు 4 రోజులు కష్టం ఉండొచ్చు, 4 ఏళ్ళు కష్టం ఉండొచ్చు, ఒక 5వ సంవత్సరానికైనా సక్సెస్ అవుతారు కష్టపడితే. చిన్నగా కష్టపడుతూ రావచ్చు. సో అంచెలంచెలుగా అలా ఎదగొచ్చు అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే విద్యారంగంలో కానివ్వండి అన్నిట్లలో మహిళలు దూసుకెళ్ళిపోతున్నారు. సో ఇంక్లూడింగ్ సేవలో కూడా అందరికన్నా ముందుగా వెళ్ళి దూసుకొని వెళ్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహిళల పరిస్థితి గురించి మీ యొక్క ఆలోచన? దూసుకెళ్తున్నారమ్మా. ఝాన్సీ అని కొన్ని ఉంటాయి కదా పేర్లు, రుద్రమదేవి, ఆ టైప్లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళటం కూడా కావాలి, దూసుకెళ్ళాలి, ఇంకా కూడా వెళ్ళాలి. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎవరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. ఒకళ్ళు చదువులో దూసుకెళ్తారు, ఇంకొకళ్ళు స్పోర్ట్స్లో దూసుకెళ్తారు, ఒకళ్ళు సేవల్లో దూసుకెళ్తారు. కానీ ఏది దూసుకెళ్ళి ఏం చేసినా తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చే విధంగానే దూసుకెళ్ళాలి వాళ్ళు. ఓకే, పిల్లలు మన చిన్న పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కొంచెం సపోర్ట్ చేసుకుంటూ రావాలి. తల్లిదండ్రులే ఏది చేసినా కానీ తల్లిదండ్రులే చేయాలి. ఓకే, ముఖ్యంగా తల్లిదండ్రుల పైననే పాత్ర ఉందంట. పాత్ర ఉంది. ఇప్పుడు పెద్ద అయినాక ఎటు చెప్పలేము, అంటే మనం చెప్పకపోవటం వల్ల పెద్ద అయినాక అలా చేశారా అంటారేమో, ఉండొచ్చు కొంత కారణం అది కూడా. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మనవడే ఉన్నాడు, ఈ సుఖనోభవంతు అనేది మా ట్రస్ట్ పేరుని నేను అంటూనే ఉంటాను, ఆయన ఎక్కిరిస్తూనే ఉంటాడు నన్ను. సుఖనోభవంతు వచ్చావా, సుఖనోభవంతు అమ్మమ్మ అంటాడు. ఒక జోక్గానే తీసుకుంటాడు, కానీ వాడి మైండ్లో ఆ సుఖనోభవంతు అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, అలా ఏంటంటే ఇప్పుడు మనస్తత్వం ఎలా అంటే, ఇప్పుడు మేము చెప్పింది అంటే వాళ్ళ ఫాదరే చెప్పారు ఆ మాట, ఇప్పుడు నువ్వెవరికన్నా ఏదన్నా పెడితే నీ దగ్గర ఉన్నది ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే గాడ్ నీకు ఇస్తాడు అని. అది వాడి మనసులో అది నాటుకుపోయింది. అది నువ్వంతా ఇచ్చేసావు ఏమి లేకుండా చేసామని మనం ఏదన్నా అంటే, మనం ఇచ్చేస్తే మనకు గాడ్ ఇస్తాడు అంటాడు. అలా చిన్న పిల్లలకి ఏంటంటే చిన్న విషయాలు నేర్పమంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది, ఫలానా వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నాం అనుకో, సరే నేను ఇస్తా అంటాడు. వాడి దగ్గర ఉంటే అమౌంట్ ఇస్తా, పాకెట్ మనీ ఉంది కదా ఇస్తా అంటాడు. అది ఏంటంటే నేను చెప్పేది అలా చిన్నపిల్లలు అప్పటి నుంచి నలుగురిలోకి వెళ్ళేటప్పుడు అన్నీ మనం నేర్పాల్సినవి చిన్నగా నేర్పండి. అది వాళ్ళకి రాను వాళ్ళకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఓకే, అంటే మంచితనం కానీ సేవాతత్వం కానీ చిన్నప్పటి నుండి నేర్పిస్తూ వస్తే సమాజంలో కూడా మంచి స్థాయికి వస్తారని అంటారు. ఓకే, సో మరి సుఖినోభవంతు ఎలా నడుస్తోంది? 5 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెల అలు పెరగకుండా కృషి చేస్తూ ఎక్కడున్నారు, ఎవరికి నిజంగా సహాయం అవసరం, అసలు మీకు సహాయం కావాలని వారు అసలు ఎలా తెలుస్తుందండి, వారికి అవసరం ఉంది అని ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మనం ఒకరికి చేసాము, వాళ్ళ చుట్టుపక్కల ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉందనుకోండి, వీళ్ళ త్రూ వాళ్ళు వస్తారు. మాకు మేడం పలానా సుఖినోభవంతు వాళ్ళు చేశారు, మీకు కూడా చేస్తాం. అలా మొన్న ఒక రీసెంట్గా ఇది 10 రోజులు అవుతుందో వారం రోజులు అవుతుందో, రాంపల్లి సత్యనారాయణ కాలనీ అని ఉంటుంది, అక్కడ ఒక పాప 7 years పాపకి బోన్ క్యాన్సర్, ఆల్రెడీ కాలుకు ఆపరేషన్ అయింది. ఈ మార్చి 1st weekలో ఇంకొక ఆపరేషన్ ఉంది. వాళ్ళకి మా ట్రస్ట్ మెంబర్ ద్వారా వాళ్ళకి తెలిసింది. ఓకే, ఫోన్ చేశారు, ఇమీడియట్లీ లేట్ చేయకుండా వెళ్ళి 30,000 ఇచ్చాం. అంటే అది సరిపోదు వాళ్ళకి. అది అలాంటప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, మన గ్రూప్లో ఇంకొక 100 మంది ఉన్నారనుకో, ఇంకొక ₹1,00,000 వస్తుంది కదా. ఇప్పుడు అమ్మాయికి అయ్యే ఆపరేషన్లో మనం ఒక 50% అన్న చేయగలుగుతాం కదా. ఇప్పుడు మనం ఇచ్చి చేతులు దులుపుకున్నాం 30,000 అంటే వాళ్ళకయ్యే ఖర్చు, మందుల ఖర్చుకి ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అది అవసరం పడుతుంది. కానీ మనం మొత్తంగా చేయలేకపోతున్నాం. ఒకవేళ మిగతా డబ్బులు వాళ్ళకి సమకూరకపోయినా వాళ్ళు ఏమి చేయలేరు. అలాంటి చోట బాధ అనిపించే విషయం ఏంటంటే, మనము చేయగలిగేటట్టు ఇంకా కూడా ఉండాలి. ఓకే, సో మరి అలా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్ చేస్తే సుఖినోభవంతు ట్రస్ట్లో చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటాం.
కాకపోతే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి? కండిషన్స్ ఉంటాయి. అది మంత్లీ 1000 రూపీస్ అనేది కట్టాలి. ఓకే. ఇక వాళ్ళ ఇష్టం. మిగతాది వాళ్ళ బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు ఏదైనా చేస్తానంటే చెయ్యొచ్చు. అంటే మా పిల్లలు అయితే అలాగే చేస్తారు. మా చిన్న పాప వాళ్ళ బర్త్డే అనుకోండి, తను ఏదో కొంచెం హెల్ప్ చేస్తుంది. మంత్లీ కట్టేది కాకుండా మళ్ళీ అలా కూడా చెయ్యొచ్చు. ప్లస్ మా గ్రూప్లో ఏంటంటే పొలిటికల్కి సంబంధించినవి కానీ, జోక్స్ కానీ, గుడ్ మార్నింగ్ ఇమేజెస్ కానీ ఏది ఉండదు. పర్సనల్ కాల్స్ చేసుకోకూడదు. అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. మా దాంట్లో అందరూ పర్సనల్ కాల్స్ చేసుకొని మాట్లాడి మళ్ళీ గొడవల దాకా వెళ్తాయి ఇలాంటివి అని చెప్పేసి అదొక రూలు. ఎవరికి ఎవరు మాట్లాడకూడదు, పర్సనల్ కాల్స్ చేయకూడదు. గెట్ టుగెదర్ అయినప్పుడు కలిసినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాము. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫంక్షన్స్కి ఇన్విటేషన్ గ్రూప్లో పెట్టేస్తారు, కాల్స్ చేసి చెప్తారు అందరికి. అంతే. అలా ఉండబట్టి ఇప్పటిదాకా అంత సాఫ్ట్గా నడిపించరాగలుగుతున్నాం దాన్ని. ఒకవేళ కాల్స్ చేస్తే అప్పుడు మీరు కాల్స్ చేస్తే అని కాదు, కాల్స్ చేసినప్పుడు వచ్చే ప్రాబ్లం మీ రియాక్షన్ ఎలా ఉంటుందని చూస్తాను. అది హెల్దీగా ఉంటే ఓకే, ఓకే, లేదంటే రిమూవ్ చేసేస్తాను, గ్రూప్లో నుండి పంపించేస్తాను. ఎందుకు మా గ్రూప్లో ఒక అతను ఉండేవారు, ఇష్టం లేదు యాక్చువల్లీ. ఏంటంటే మేము వేరే ట్రస్ట్ ఉన్న వాళ్ళని, వేరే ఫౌండేషన్ వాళ్ళని జాయిన్ చేసుకోము. అయితే ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తే సరే అని జాయిన్ చేస్తాం. పెద్ద ఆయన అడిగారని చెప్పి ఆయన మనకేం మాట ఇచ్చారు, మంత్లీ ఒక 5000 ఇస్తానని మాట ఇచ్చారు. అంటే ఇవ్వటం కాదు, మన గ్రూప్ తరఫు నుంచి ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం చేస్తాను, హెల్ప్ చేస్తాను. సరే మన త్రూ అవుతుంది కదా హెల్ప్ అయితే అని చెప్పి జాయిన్ చేసుకున్నాం. మెయిన్ చేసిన తర్వాత 1 నెల 2 నెలలు చేశారు, అయిపోయింది. ఇక పర్సనల్ కాల్స్లోకి వెళ్ళాను. ఒక పర్సనల్ కాల్ చేశారు ఒకళ్ళకి. అది పెద్ద తప్పు అని కూడా నేను అనను, మన రూల్ను అధిగమించారనేసి. ఇప్పుడు ఆయన ఏంటి ఒక విధంగా ఆలోచిస్తే మనకి ఆయన హెల్ప్ చేస్తానంటున్నారు మా ట్రస్ట్ తరఫు. నేను 5000 అంటే కూడా ఎక్కువే కదా, తక్కువేం కాదు అది. కానీ ఇమ్మీడియట్లీ రిమూవ్ చేశాను నేను. మనకి ఇక్కడ ఏంటంటే డబ్బు ముఖ్యం కాదు, విలువలు ముఖ్యం. విలువలు ముఖ్యం. ఆ విలువలతోటి ఉన్న వాళ్ళు మాత్రమే 60 మంది అందులో అట్లా ఉండిపోయారు. స్టార్టింగ్ నుంచి నాతో నడుస్తున్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుండి. ఫస్ట్ ఎంత మందితో స్టార్ట్ చేశారు? 8 మందితో స్టార్ట్ చేశాను నేను. 8 మందితో. సో ఈ రోజు 60 మంది, 60+ ఉన్నారు. 60+. అంటే ఇప్పుడు గ్రూప్లో జాయిన్ చేసుకోవాలంటే 500-600 మెంబర్స్ని ఈజీగా జాయిన్ చేయగలుగుతాను నాకున్న సర్కిల్ని బట్టి. అలా కాదు మనకేంటంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఇంకొక మనిషికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మనతో ప్రయాణం చేసే వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి మాత్రమే జాయిన్ చేసుకుంటారు. ఓకే. అందుకని అంత తక్కువ మందిలో ఆగిపోయాం మేము. 60 మందితో ఆగిపోయాం. అంటే ఉన్న సర్కిల్లో అయితే ఒకేసారి 1000 మందిని చేసేయచ్చు. గ్రూప్ చేయడం పెద్ద గొప్ప కాదు, కానీ ప్రతి నెల కట్టేవాళ్ళది కావాలి, మనతో నడిచేవాళ్ళు కావాలి. ఆ గ్రూపులో కరెక్ట్గా ఉండి నిజంగా సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని మాత్రమే మీరు చేర్చుకుంటున్నారు. అంతే. సో సుఖినో భవంతు ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ మరి ఇంకా మున్ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. TR9 టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.